ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 48వ అధ్యాయము 9వ వచనము. దేవా, మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించితిమి. ఈరోజు పరిశుద్ధమైన దినము, ఈ పునరుద్ధాన దినమందున మనము దేవుని యొక్క సన్నిధికి, దేవుని ఆరాధించడానికి వెళ్ళవలసినటువంటి వారమై ఉన్నాము. అయితే మరి ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏమైనా మాట్లాడుతున్నారంటే, మొట్టమొదటిగా దేవుని యొక్క సన్నిధికి మనము సిద్ధపాటుతో వెళ్ళాలి. ఎందుకంటే సిద్ధపాటు లేకుండా మనము మనకున్నటువంటి పనులన్నిటిని బట్టి బిజీగా ఉండి ఏదో వెళ్ళాము కదా అని నిర్లక్ష్యముగా మనం వచ్చామని అంటే దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఆ మాటలు కూడా మనకంత ఉపయోగకరముగా ఉండవు. కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతుంది ఏమిటంటే, మొట్టమొదటిగా మనము సిద్ధపాటుతో, ప్రార్థనాపూర్వకముగా సిద్ధపాటుతో దేవుని సన్నిధికి వెళ్ళాలి. దేవుని సన్నిధికి వెళ్ళిన మనము దేవుని యొక్క కృపను మనము ధ్యానించాలి. కోరాహు కుమారులు అంటున్నారు, ఆయన సన్నిధిలో, ఆయన మందిరములో వారి పట్ల దేవుడు చూపినటువంటి కృప ఏదైతే ఉన్నదో దానిని వారు జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఈరోజు ఈ వారం అంతయు కూడా, పోయిన ఆదివారం మొదలుకొని ఈ ఆదివారం వరకు దేవుడు నీ జీవితంలో చేసినటువంటి కార్యములన్నిటినీ ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ, అవన్నీ దేవుని యొక్క మేలులన్నీ కూడా తలపోసుకుంటూ, ఆయన నీ యందు చూపిన కృప, నీ ప్రయాణ విషయంలోనూ, వ్యాపారాలు, ఉద్యోగాలు, చదువులు, చేతి పనులు, పొలం పనులు, అన్నిటి విషయములలో, ఆరోగ్య విషయంలో కూడా, మీ కుటుంబ విషయాలలో, ఆర్థిక ఇబ్బందుల విషయాల్లో దేవుడు చేసినటువంటి ఏ మేలును కూడా మర్చిపోకూడదు. ఆశ్చర్యం ఏమిటంటే, మనము దేవుని యొద్ద మేలు పొందుకున్నప్పుడు చాలామంది ఆ మేలులు మర్చిపోయేవారుగా ఉంటారు. అదే హాస్పిటల్కి వెళ్ళి మనకి వేల రూపాయల డబ్బులు కనుక ఖర్చు పడినట్లయితే మనము అయ్యో ఎంత అయిపోయిందని బాధపడుతుంటాం. కానీ ప్రార్థన ద్వారా స్వస్థత జరిగిందనంటే చాలామంది మర్చిపోతుంటారు. కాబట్టి దేవుడు చేసినటువంటి మేలును మనము తక్కువ అంచనా వేయకో, చులకనగా చూడక, దేవుడు చేసినటువంటి కృపను, ఆ మేలును జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధిలో మన మనసారా ఈరోజు ఆయనను ఆరాధిద్దాము. అలాగ మనము సిద్ధపాటుతో వెళ్ళి ఆయనను ఆరాధించినప్పుడు దేవుడు ఇచ్చే గొప్ప ఆశీర్వాదాలు ఈ దినం మనందరము కూడా యేసు నామములో పొందుకొందుముగాక. ఆమేన్.